శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి హిస్టరీ నుంచి ఉన్నామండి. ఆల్రెడీ మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండవ పాఠంలో ఆల్రెడీ 60 బిట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఐరోపాలో సామ్యవాదము మరియు రష్యా విప్లవం ఈ పాఠ్యాంశం నుంచి 60 బిట్లు కంప్లీట్ అయిపోయాయండి. రిమైనింగ్ 60 బిట్లతో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్తో పూర్తిగా మీకు ముందుకు రావడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదవకపోయినా వీడియో చూసుకుంటే సరిపోతుంది. చదువుకున్న వాళ్ళకి రివిజన్ పర్పస్ అంతా బాగా యూజ్ అవుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి మీరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం మన క్యాలెండర్ గ్రెగోరియన్ ప్రకారం ఏ తేదీన జరిగింది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ కూడా ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, మార్చి 12. ఈ ఫిబ్రవరి విప్లవం అనేది మార్చి 12వ తేదీన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 12వ తేదీన జరగడం జరిగిందండి. ఆల్రెడీ ఫిబ్రవరి విప్లవం గురించి మనం చెప్పుకున్నాం. రెండవది, రష్యన్ విప్లవం సమయంలో బోల్షివిక్ పార్టీ నాయకుడు ఎవరు? బోల్షివిక్ పార్టీ నాయకుడు ఎవరు? మరి ఫిబ్రవరి విప్లవం అనేది ఫిబ్రవరిలో జరిగినప్పటికీ కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది 1917 మార్చి 12 జరిగినట్టు మనకి తెలుస్తుందండి. ఇది ఆన్సర్ లెనిన్. రష్యన్ విప్లవం సమయంలో బోల్షివిక్ పార్టీ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్. ఈయన బోల్షివిక్ పార్టీ నాయకుడు అండి. ఇతను ఈ లెనిన్ 1918లో ఎప్పుడండి? 1919కి ప్రసిద్ధి ఉంటుందండి. మరి 1918కి ఈ వ్లాదిమిర్ లెనిన్ అన్నవాడు 1918 జనవరిలో రాజ్యాంగ అసెంబ్లీని రద్దు చేశాడండి. ఈయన 1918లో రాజ్యాంగ అసెంబ్లీని రద్దు చేశాడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రష్యా ఏ తేదీ వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది? రష్యా ఏ తేదీ వరకు జూలియన్ క్యాలెండర్ని అనుసరించింది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, 1918 ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా జూలియన్ క్యాలెండర్ని అనుసరించిందండి. ఆ తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్కి మార్పు చెందిందండి. నెక్స్ట్ 1917 అక్టోబర్ విప్లవం. 1917 అక్టోబర్ విప్లవం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏ తేదీన జరిగింది? గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ విప్లవం అనేది ఏ తేదీన జరిగింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, నవంబర్ 7. అసలు అక్టోబర్ అన్నది జూలియన్ క్యాలెండర్ ప్రకారము అక్టోబర్లో జరిగిందండి. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఇది 1917 నవంబర్ 7వ తేదీన జరిగింది. సో అక్కడ అక్టోబర్ విప్లవం అన్నాం కదా, అక్టోబర్లో పెడేద్దామంటే పప్పులో కాలేసినట్టే. ఇది జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్లో జరిగిందండి. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము నవంబర్లో జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, సోవియట్ యూనియన్ USSR ఏ సంవత్సరంలో ఏర్పడింది?
ఆన్సర్ ఆప్షన్ సి 1922. 1922 సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అనేది ఏర్పడింది 1922లో అండి. మరి యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆరవది, రష్యాలో రక్తపాత ఆదివారం ఏ సంవత్సరంలో జరిగింది? రక్తపాత ఆదివారం ఏ సంవత్సరంలో జరిగింది? మరి నిన్నటి వీడియోలో కూడా దీని మీద మనం చెప్పుకోవడం జరిగిందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 1905. 1905లో ఈ రక్తపాత ఆదివారం అనేది జరగడం జరిగిందండి. ఇంతకుముందు చెప్పాను యుఎస్ఎస్ఆర్ 1922లో ఏర్పడింది అని. అంటే రష్యాలో ఒక అంతర్యుద్ధం జరిగిందండి. ఈ రష్యాలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత మరి ఈ యొక్క సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అనేది 1922లో ఏర్పడింది. అదేవిధంగా రక్తపాత ఆదివారం అనేది 1905లో ఏర్పడిందండి, జరిగింది. కులక్స్ కులక్స్ అని ఎవరిని పిలిచేవారు? ఇక్కడ అనేక వాటికి ఇలాంటి పేర్లకు పదాలకి అర్థాలు ఉన్నాయండి. కులాక్స్, కోల్పోజు, చెక, ఇలా అరోరా అంటే ఏంటి, ఇలాంటి చాలా పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదం గురించి క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్ యొక్క ప్రతి పదాన్ని ప్రతి లైన్ను కూడా మీకు టచ్ చేస్తూ ఇస్తానండి. మరి కులాక్స్ అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి సంపన్న రైతులు. మరి అన్ని బిట్లు కూడా మీకు ర్యాపిడ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పాఠం నుంచి 120 బిట్లు ఇస్తున్నానండి. 8వది, అక్టోబర్ విప్లవం తర్వాత బోల్షివిక్ పార్టీ పేరును ఏమని మార్చారు? అక్టోబర్ విప్లవం తర్వాత బోల్షివిక్ పార్టీ దీనిని ఆ పార్టీ పేరును ఏమని మార్చారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. అరోరా. అరోరా అన్నది ఏంటంటే వాడ. అరోరా అనేది ఏంటని వాడ. అరోరా అనే పదానికి అర్థాన్ని తెలియజేయండి అని కూడా అడుగుతాడు. అరోరా అనేది ఒక ఓడ. అది దేని మీద దాడి చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి వింటర్ ప్యాలెస్ మీద అరోరా ఓడ దాడి చేయడం జరిగింది. 10వది, స్టాలిన్ యొక్క సమిష్టి వ్యవసాయ కార్యక్రమం ఏ ఏడాది ప్రారంభమైంది? కల్టివేషన్. సమిష్టి వ్యవసాయ కార్యక్రమం ఏ ఏడాది ప్రారంభమైంది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 1929లో. ఈ స్టాలిన్ రష్యాలో స్టాలిన్ పూర్తి పేరు ఏంటంటే జోసెఫ్ స్టాలిన్ అండి. జోసెఫ్ స్టాలిన్ రష్యాలో 1929లో సమిష్టి వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. నెక్స్ట్, రష్యాలో 5 ఏళ్ల కాలానికి లక్ష్యాలను నిర్దేశించే ఏ ప్రక్రియను ప్రవేశపెట్టారు? 5 ఏళ్ల కాలానికి లక్ష్యాలను నిర్దేశించే ఏ ప్రక్రియను ప్రవేశపెట్టారు? మీకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీకృత ప్రణాళిక. కేంద్రీకృత ప్రణాళిక. నెక్స్ట్, లెనిన్ ఏ అసెంబ్లీని 1918 జనవరిలో రద్దు చేశారు? లెనిన్ ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాను నేను. లెనిన్
1918లో జనవరిలో ఏ అసెంబ్లీని రద్దు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యాంగ సభ. రాజ్యాంగ అసెంబ్లీని రద్దు చేశారు ఈ లెనిన్, వ్లాదిమిర్ లెనిన్. బుడియోనోవ్కా అంటే ఏమిటి? ఇది కూడా అర్థమేనండి. బుడియోనోవ్కా అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ బుడియోనోవ్కా అంటే ఆన్సర్ ఆప్షన్ బి సోవియట్ టోపీ అండి. సోవియట్ టోపీ అంటే సోవియట్ సైనికులు లేదా అధికారులు ధరించే ఒక రకమైన టోపీనే సోవియట్ టోపీ అంటారు. దీనికి మరో పేరే బుడియోనోవ్కా. నెక్స్ట్, రష్యాలో అంతర్యుద్ధం ఏ కాలంలో జరిగింది? రష్యాలో అంతర్యుద్ధం ఏ కాలంలో జరిగింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 1918 నుంచి 1920 మధ్యలో ఈ రష్యాలో అంతర్యుద్ధం జరిగిందండి. దీని కారణంగా రష్యా 3 వర్గాలుగా చీలిపోయిందండి. ఒకటోది రెడ్స్ అని, వైట్స్ అని, గ్రీన్స్ అని మూడు వర్గాలుగా ఈ రష్యా విడిపోయిందండి ఈ సమయంలోనే. అంటే రెడ్స్ అంటే బోల్షివిక్లు, వైట్స్ అంటే జార్ పాలనను సమర్థించేవారు, గ్రీన్స్ అంటే సామ్యవాద విప్లవకారులు అండి. సో రెడ్స్, వైట్స్, గ్రీన్స్ కింద ఈ రష్యాలో అంతర్యుద్ధ కాలంలో ఈ విధంగా 3 వర్గాలుగా విడిపోయిందండి. కోల్పోజ్ అంటే ఏమిటి? ఇది కూడా అర్థమేనండి. కోల్పోజ్ అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందే చెప్పుకున్నాను. కులాక్స్ అంటే సంపన్న రైతులు. బుడియోనోవ్కా అంటే సోవియట్ సైనికులు ధరించే ఒక రకమైన టోపీ. అరోరా అంటే ఒక రకమైన వాడ వింటర్ ప్యాలెస్ మీద దాడి చేసింది. ఇప్పుడు చెప్పేది కోల్పోజ్. ఆన్సర్ ఆప్షన్ బి ఉమ్మడి క్షేత్రం అంటే సమిష్టి వ్యవసాయ క్షేత్రాన్ని కోల్పోజ్ అంటారు. ఉమ్మడి క్షేత్రము లేదా సమిష్టి వ్యవసాయ క్షేత్రాన్ని కోల్పోజ్ అని మనం పిలుస్తుంటాము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రష్యాలో రహస్య పోలీసులను మొదట ఏమని పిలిచేవారు? రష్యాలో రహస్య పోలీసులను మొదట ఏమని పిలిచేవారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి చెక. రష్యాలో ఉన్నటువంటి రహస్య పోలీసులను మొదట చెక అని పిలిచేవారు. దీని తర్వాత ఓజీపీయు అని పిలిచేవారండి. ఆ తర్వాత ఎన్కేవిడి అని పిలిచేవారండి. ఓకేనండి, ఈ విధంగా పేర్లు అయితే మారడం జరిగిందనమాట. నెక్స్ట్, సోవియట్ అధ్యక్షుడైనటువంటి కాలినిన్ 1933లో లేఖ రాసినటువంటి బాల కార్మికుడి వయసు ఎంత? కాలినిన్కు 1933లో లేఖ రాసిన బాల కార్మికుడి వయసు ఎంత? ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 13 ఏళ్ళు, 13 సంవత్సరాలు. ఇక్కడ సోవియట్ అధ్యక్షుడు ఎవరు? కాలినిన్. ఎప్పుడు? 1933లో. స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి తమను తాము పరిపాలించుకునే హక్కునే స్వయం ప్రతిపత్తి అంటారండి. తమను తాము పరిపాలించుకునే హక్కునే స్వయం ప్రతిపత్తి అని పిలుస్తుంటారు. నెక్స్ట్, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 1919. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1919. 1917 మార్చిలో రష్యా సింహాసనాన్ని త్యజించినటువంటి జార్ చక్రవర్తి ఎవరు? 1917 మార్చిలో. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి విప్లవం జరిగింది. ఫిబ్రవరి విప్లవంలో లేడీస్ అందరూ కూడా ఒక పాదయాత్ర చేశారు. ఈ జార్ చక్రవర్తి ఒక వ్యక్తిని మరి స్వచ్ఛంద విరమణ చేసేలా చేశారు. తర్వాత జార్ చక్రవర్తి కూడా దిగిపోయాడు అని చెప్పాను. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ జార్ నికోలస్ II. జార్ నికోలస్ II ఎప్పుడు తన సింహాసనాన్ని త్యజించారు అంటే 1917 మార్చిలో. 1917 మార్చిలో. 21ది రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 1898. 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఆర్ అంటే రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ. ఇది ఎలా కూడా అడుగుతాడు, దీని ఫుల్ ఫామ్ అడుగుతుంటాడండి. RSDWP ఫుల్ ఫామ్ ఏంటి అంటే రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అని పిలుస్తారు. ఇది 1898లో ఏర్పడింది. నెక్స్ట్ 1929 1933 మధ్య రష్యాలో ఏ పారిశ్రామిక ఉత్పత్తి 100% పెరిగింది? ఏ పారిశ్రామిక ఉత్పత్తి 100% పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి చమురు బొగ్గు ఉక్కు. చమురు బొగ్గు ఉక్కు. మాగ్నెటోగోర్స్క్ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎన్ని ఏళ్లలో పూర్తయింది? స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎన్ని ఏళ్లలో పూర్తయింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 3 ఏళ్లలో పూర్తయిపోయిందండి. 3 ఏళ్లలో. నెక్స్ట్ జూలై 1917లో జరిగిన నిరసనలను ఎవరు కఠినంగా అణిచివేశారు? జూలైలో జరిగినటువంటి నిరసనలను ఎవరు కఠినంగా అణిచివేశారు? మరి డిఎస్సి ఓరియంటెడ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో సరికాంది ఏది? ఆప్షన్లలో ఏ మరియు బి, ఏ మరియు సి. ఎలాంటి బిట్లు ఎగ్జామ్కి దగ్గరలోని మీకు చాలా ఎక్కువ మొత్తంలో విడుదల చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి తాత్కాలిక ప్రభుత్వం. తాత్కాలిక ప్రభుత్వం. నెక్స్ట్ 25 రష్యాలో రెడ్స్ అని ఎవరిని పిలిచేవారు? ఇంతకు ముందే చెప్పాను నేను. రెడ్స్, వైట్స్, గ్రీన్స్ అని. అంటే 1918 1920 మధ్యలో రష్యాలో ఒక అంతర్యుద్ధం అయితే జరగడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ప్రభుత్వానికి అనుకూల వ్యతిరేక వర్గాలు అందరూ కూడా 3 వర్గాలుగా విడిపోవడం జరిగింది. రెడ్స్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి బోల్స్విక్లు. ఒకవేళ ఈ పదం లేకుండా కమ్యూనిస్టులు అని ఉంటే అది కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు. బోల్స్విక్లు లేదా కమ్యూనిస్టులు మనము రెడ్స్ అని పిలుస్తారు.
నెక్స్ట్ అంతర్యుద్ధంలో వైట్స్ అని ఎవరిని పిలిచేవారు? వైట్స్. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, జార్లను సమర్థించేవారు. జార్లను సమర్థించేవారిని వైట్స్ అని పిలిచేవారు. నెక్స్ట్ అంతర్యుద్ధంలో గ్రీన్స్ అని ఎవరిని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, సామ్యవాద విప్లవకారులు. సామ్యవాద విప్లవకారులు. రష్యాలో 1933 కరువు వల్ల ఎంతమంది చనిపోయారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, 4 మిలియన్లు అంటే 40 లక్షల మంది. రష్యాలో 1933 ఈ కరువు వల్ల సుమారుగా 4 మిలియన్లు అంటే మరి 40 లక్షల మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ బ్రెస్ట్ లివర్స్క్ వద్ద బోల్స్విక్లు ఏ దేశంతో శాంతి ఒప్పందం చేసుకున్నారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ జర్మనీతో. బోల్స్విక్లు జర్మనీతో బ్రెస్ట్ లివర్స్క్ వద్ద శాంతి ఒప్పందం చేసుకున్నారు. జర్మనీతో. 1917 అక్టోబర్ విప్లవానికి 1917 అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఏర్పడిన కమిటీ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, సైనిక విప్లవ కమిటీ. సైనిక విప్లవ కమిటీ 1917 అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఏర్పడిన కమిటీయే సైనిక విప్లవ కమిటీ. మరి సోవియట్ రష్యాలో పరిశ్రమలు, బ్యాంకులు ఎప్పుడు జాతీయకరించబడ్డాయి? సోవియట్ రష్యాలో పరిశ్రమలు, బ్యాంకులు అనేవి ఆన్సర్ ఆప్షన్ సి, నవంబర్ 1917లో జాతీయకరించబడ్డాయి. సంచారవాదం అంటే ఏమిటి? సంచారవాదం, నొమాడిజం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, జీవనోపాధి కోసం ప్రాంతాలు మారడం. జీవనోపాధి కోసం ప్రాంతాలు మారడాన్ని నొమాడిజం లేదా సంచారవాదం అని పిలుస్తుంటారు. ఎంఎన్ రాయ్ ఏ పార్టీ స్థాపకులలో ఒకరు? ఎంఎన్ రాయ్ ఏ పార్టీ స్థాపకులలో ఒకరు? ఆన్సర్ ఆప్షన్ బి, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ. ఎంఎన్ రాయ్. ఎం ఫర్ మెక్సికన్, కన్ఫ్యూజన్ లేకుండా ఎం ఫర్ మెక్సికన్. భారతదేశంలో ఏ దశాబ్దం నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది? భారతదేశంలో ఏ దశాబ్దం నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1920. 1920ల మధ్య. 1920ల మధ్య. సోవియట్ సోషలిజం. సోవియట్ సోషలిజం గురించి రాసిన భారత నాయకుడు ఎవరు? సోవియట్ సోషలిజం గురించి
ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. రష్యన్ విప్లవము లెనిన్ జీవితం, రష్యన్ విప్లవం లెనిన్ జీవితం అనే పుస్తకాన్ని హిందీలో రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ఎస్ అవస్థి. ఆర్ఎస్ అవస్థి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో రష్యాను సందర్శించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 1930లో. 1930లో. ఒక విప్లవకారుడికి చారిత్రక యాత్రలు రాసింది ఎవరు? ఒక విప్లవకారుడి చారిత్రక యాత్రలు రాసింది ఎవరు? మరి చారిత్రక యాత్రలు చేస్తుంటారు, ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా పట్టుకొని తిరిగి. సో ఉస్మాని, ఉస్మాని కాదండి, ఉస్మాని, షౌకత్ ఉస్మాని. ఒక విప్లవకారుడి చారిత్రక యాత్రలు, యాత్ర చేయాలంటే ఉప్మా ఉండాలి, ఉస్మాని. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి అంటే 1945 మే ఏ దేశము మిత్ర దేశాలకు లొంగిపోయింది? ఏ దేశము మిత్ర దేశాలకు లొంగిపోయింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ. జర్మనీ. హిట్లర్ ప్రచార మంత్రి ఎవరు? ప్రోపగండ మినిస్టర్. ప్రచార మినిస్టర్ ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ బి గోబెల్స్. గోబెల్స్. నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి, నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి ఎక్కడ అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు? అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి న్యూరెంబర్గ్. న్యూరెంబర్గ్. 42వది. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాల కూటమిలో మొదట ఉన్న దేశాలు ఏవి? రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాల కూటమిలో మొదటి ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్, ఫ్రాన్స్. బ్రిటన్, ఫ్రాన్స్. రష్యా అమెరికాలు మిత్ర దేశాల కూటమిలో, రష్యా అమెరికాలు మిత్ర దేశాల కూటమిలో ఏ సంవత్సరంలో చేరాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 1941లో. 1941లో మిత్ర దేశాల కూటమిలో రష్యా అమెరికాలు జాయిన్ అయ్యాయి. జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలను ఏమని పిలిచేవారు? జర్మనీ, ఇటలీ, జపాన్.
ఆన్సర్ ఆప్షన్ బి అక్షరాజ్యాలు. అక్షరాజ్యాలు. హెల్ముత్ తండ్రి ఏ వృత్తిలో ఉండేవారు? అసలు హెల్ముత్ గురించి ఎందుకు వచ్చింది అసలు టాపిక్ అంటే ఇక్కడ దీని మీద హెల్ముత్ అంటే ఒక చిన్న బాలుడు అండి, ఒక చిన్న బాలుడు. ఇతని యొక్క తండ్రి ఒక వైద్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి వైద్యుడు. పూర్తి వివరణ చూసేద్దామండి. మరి మిత్ర దేశాల ప్రతీకారం పట్ల భయంతో, మిత్ర దేశాల యొక్క ప్రతీకారం పట్ల భయంతో హెల్ముత్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు అండి, వైద్యుడు అయినప్పటికీ కూడా. మరి హిట్లరు మరియు అతని కుటుంబం ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు? హిట్లరు అతని కుటుంబం మొత్తం కూడా ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బెర్లిన్ బంకర్లో అండి. బెర్లిన్ బంకర్లో హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి, హిట్లర్ కుటుంబ సభ్యులందరూ కూడా. నాజిజం అంటే ఏమిటి? నాజిజం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచం మరియు రాజకీయాల గురించి ఒక ఆలోచన విధానాన్ని మనము నాజిజం అంటామండి. ప్రపంచం మీద మరియు రాజకీయాల గురించి ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉండడమే నాజిజం అని పిలుస్తారు. హెల్ముత్ తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానండి. ఆన్సర్ ఆప్షన్ సి మిత్ర దేశాల ప్రతీకారం పట్ల భయం వల్ల ఈ హెల్ముత్ తండ్రి వైద్యుడు అయినప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యాలో రైతులు భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 1917 జూలై సెప్టెంబర్ల మధ్యలో రష్యాలో రైతులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. 55 లియోన్ ట్రోట్స్కీ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఏది? లియోన్ ట్రోట్స్కీ. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి సైనిక విప్లవ కమిటీ. లియాన్ ట్రోట్స్కీ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ సైనిక విప్లవ కమిటీ. 51 అక్టోబర్ 24న తిరుగుబాటు ప్రారంభం కాగానే నగరాన్ని విడిచి వెళ్ళిన రష్యా ప్రధాని ఎవరు? అక్టోబర్ 24న తిరుగుబాటు ప్రారంభం కాగానే నగరాన్ని విడిచి వెళ్ళిన రష్యా ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కెరెన్స్కీ. నెక్స్ట్ చూద్దామండి. ద రీబర్త్ ఆఫ్ రష్యా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వీల్ చేస్తున్నానండి. ఎస్డి విద్యాలంకర్ ద రీబర్త్ ఆఫ్ రష్యా. విద్యాలంకర్. మరి అవస్థ ఏం రాశారు అంటే రష్యన్ విప్లవం, లెనిన్ జీవితం. అదే ఉస్మాని రాసిందైతే ఒక విప్లవకారుడి చారిత్రక యాత్రలు. నెక్స్ట్ 1950ల నాటికి యుఎస్ఎస్ఆర్లోని ఏ అంశం రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని గుర్తించారు? యుఎస్ఎస్ఆర్లో ఏ అంశము
రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదు అని గుర్తించడం జరిగింది? ఆన్సర్, ప్రభుత్వం యొక్క పనితీరు రష్యన్ ఆశయాలకు అనుగుణంగా లేదు అని గుర్తించడం జరిగింది. రష్యాలో బహిష్కరించబడ్డారు అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, సొంత దేశం నుండి దూరంగా జీవించేలా బలవంతం చేయడాన్ని రష్యాలో బహిష్కరించబడ్డారు. ఉక్రెయిన్లోని కమ్యూన్లో ఉక్రెయిన్లోని కమ్యూన్లో ఎన్ని కుటుంబాలు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ సి, 13 కుటుంబాలు. కమ్యూన్లో 13 కుటుంబాలు ఉండేవి. నెక్స్ట్, రష్యాలో 1929 1931 మధ్య పశువుల సంఖ్య ఎంత పడిపోయింది? కరువు వచ్చింది కదండి, మరి 4 మిలియన్ల మంది చనిపోయారు కదా, మరి పశువుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కదా, ఎంత తగ్గిపోయింది అంటే? ఆన్సర్ ఆప్షన్ సి, 1/3. 1/3. నెక్స్ట్ 57దండి. అక్టోబర్ విప్లవం తర్వాత రష్యాలో ఏ రకమైన ప్రభుత్వం ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఒకే పార్టీ పాలన. ఒకే పార్టీ పాలన. నెక్స్ట్ 58ది, 1917 ఫిబ్రవరి విప్లవం వల్ల జరిగిన ప్రధాన మార్పు ఏమిటి? ఫిబ్రవరి విప్లవం వల్ల జరిగినటువంటి ప్రధాన మార్పు ఏమిటి? మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి, జార్ పాలన కూలిపోవడం. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. పెట్రోగ్రాడ్ సోవియట్ ఎప్పుడు ఏర్పడింది? పెట్రోగ్రాడ్ సోవియట్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1917. పెట్రోగ్రాడ్ సోవియట్ అనేది 1917లో ఏర్పడింది. మరి ఈ వీడియోలో చివరి బిట్ చూసేద్దామండి. రష్యాలో భూమిని ఏ ఆస్తిగా ప్రకటించారు? రష్యాలో భూమిని ఏ ఆస్తిగా ప్రకటించారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అందరికీ మరి గుడ్ నైట్ అండి. మరలా రేపటి రోజున 3వ లెసన్లో మనం కలుద్దామండి. మరి తప్పనిసరిగా కంటిన్యూటీగా ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేది మంచి పద్ధతి కాదు. ముందుగానే మేలుకుంటే సుదీర్ఘ లక్ష్యాన్ని కూడా అలవోకగా మనం గెలవగలుగుతాము. కాబట్టి మరి సుదీర్ఘ లక్ష్యాలను సుదీర్ఘ ప్రయాణం చేసే వాళ్ళకే విజయం అనేది వరిస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే అది కళ్ళే. అందులోని గవర్నమెంట్లో 45 రోజులకు మించి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి గ్యాప్ ఉండడం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ముందుగానే చెప్తున్నారు మార్చిలో నోటిఫికేషన్ ఉంటుంది, కాబట్టి ఎక్కడ మిస్ అవ్వదు అని చాలా క్లియర్ కట్గా ఉన్నారు. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత 2 టెట్లు 1 డిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది. మరి బిఈడి కళాశాలలన్నీ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళందరూ కూడా పెయింట్లు వేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తున్నారు. మరి మన మెదడులో అలమరాలన్నీ కూడా బూజుపట్టిపోయాయి. వాటిని అన్నింటినీ శుభ్రం చేసి నీట్గా అలమరాలన్నింటిని కూడా గ్రంథాలయంగా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే సర్దడం కాదండి, చదువుకోవడం అని అర్థం. ఓకేనండి. మరి మీకు తోడుగా ఆ అలమరాలు సర్దే పనిలో మేము కూడా ఉంటాము. మీకు ఆ నేర్చే క్రమంలో మీకు తోడుగా మేమైతే ఉంటాము. మీకు ఏ వీడియోలు కావాలి అనేది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి
మరి అందరికి కూడా శుభరాత్రి అండి. మరలా రేపటి రోజు కలుద్దాము. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.